శాతం అని అంటే ఏసైని చూసి ఏడుస్తూ ఉంటాం, లేకపోతే సిల్వర్ చూసి ఏడుస్తూ ఉంటాం, ఆ సిల్వర్ గురించి పాడుకుంటూ ఏడుస్తూ ఉంటాం. కానీ మనం చేయనిది ఏంటిదని అంటే నిన్ను గురించి ఏడవ కదా, నీవే ఒక సమస్యాత్మకమైనటువంటి మనిషివి. ఆయన చూసి ఏడుపు వచ్చింది కాదు, నిన్ను చూస్తే ఏమి రావాలి మరి? ఆయన ఆ విధమైనటువంటి శ్రమలు పడ్డాడని లేకపోతే శ్రమలు పొందాడని మనం ఏడవటం నిజమే, కానీ ఆ శ్రమలు అనేవి నిన్ను బట్టే వచ్చినాయి అని ఏడవగా. ఇది ప్రతి మనిషి హృదయం మొయ్యబడకున్నది, ప్రతి మనిషి మనస్సు మొయ్యబడకున్నది. ఆ మనస్సు హృదయం మొయ్యబడినప్పుడు నువ్వు ఎలా గ్రహిస్తావు? నిన్ను నువ్వు తెలుసుకోలేవుగా. వాట్ ఈజ్ యువర్ కండిషన్? నీ పరిస్థితి ఏంటి? నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఎలా ఉన్నావు, నీ చూసుకోవాలి కదా. నీ స్థితి, నీ పరిస్థితి, నువ్వు ఎలాగున్నావు, ఎటువంటి స్థితిలో నువ్వు ఉన్నావు, ఎలాగున్నావు దేవుళ్ళు, నీ స్థానం ఎంత, స్థాయి ఎంత, దేవుళ్ళు నీ నీ పరిస్థితి ఏంటి? నిన్ను బట్టే కదా ఆయన సిలువ వేయబడింది, నిన్ను బట్టే కదా ఆయన గాయపరచబడింది. నిన్ను బట్టి అన్నప్పుడు నువ్వు ఎలాగున్నావో తెలుసుకోవాలి కదా. నీలో ఉన్నటువంటి దాన్ని బట్టి కదా ఆయన సిలువ వేయబడింది. దానిని నువ్వు తొలగించుకోకుండా, దానిని నువ్వు తీసేయకుండా నువ్వు ఆయన చూసి ఏడిస్తే లాభం? 51వ కీర్తన 10వ వచనంలో, దేవా నా యందు శుద్ధ హృదయం కలుగజేయుము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించుము. అది నీ సన్నిధిలో నుండి నన్ను చూడు. ఆ కీర్తనలో తన గురించి ఉంటుంది చూడండి. ఆ కీర్తన అంతా తన గురించే ఉంటుంది. నేనే 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 నా అతిక్రమములు. ఎవరి శుద్ధ హృదయము? ఎవరికి శుద్ధ హృదయం కలుగు చేయాలి? తన రాజ్యంలో ఉన్నటువంటి వారి కోసం కాదు ప్రార్థన చేస్తుంది, తన కోసం ప్రార్థన చేస్తుంది. వాస్తవానికి దావీదు చేసినటువంటి పాపానికి, దావీదు చేసిన పాపానికి మరణ శిక్ష విధించాలి, రాళ్లతో కొట్టబడి చంపబడాలి. వ్యభిచారం చేసినందుకు రాళ్ళతో కొట్టబడి చంపబడాలి దావీదు. నరహత్య చేసినందుకు కూడా అతన్ని చంపబడాలి. కంటికి కన్ను, పన్నుకి పన్ను, చేతికి చెయ్యి, కాలుకు కాలు. ఎవడైనా మనిషిని చంపితే నిర్దాక్షిణ్యంగా మనం చంపేయాలి, అంతే. అది చట్టం. నిర్దాక్షిణ్యంగా చంపేయాలి, అంతే. ఉపేక్షించకూడదు అంటారు. ఒకవేళ ఏమైనా తెలియక పొరపాటున తప్పిదం చేస్తే, పాపం చేస్తే, అప్పుడు ఆ వ్యక్తిని ఆశ్రయపురాలు అని ఉంటాయి. యోర్ధానికి యువతల 3 ఉంటాయి, యోర్ధానికి అవతల 3 ఉంటాయి. యోర్ధానికి అవతల 3, యోర్ధానికి ఇశ్రాయేలు రాజ్యం యోధా రాజ్యానికి అంటే యోర్ధానికి యువతల కొన్ని గోత్రాలు ఉంటాయి, యోర్ధానికి అవతల కొన్ని గోత్రాలు ఉన్నాయి. కొన్ని గోత్రాలు రూబేను, మనష్షే, గాదు, వీళ్ళు యోర్ధానికి యువతలు ఉంటారు. యోర్ధానికి అవతల ఈ మిగతా గోత్రాల వాళ్ళు ఉంటారు. ఆశ్రయపురాలు అని ఉంటాయి. ఆ యోర్ధానికి అవతల ఉన్నటువంటి వాడు కానీ, ఈ యోర్ధానికి యువతలు ఉన్నటువంటి భూభాగంలో ఉన్నది కానీ పొరపాటున ఎవరైనా చంపితే ఆ నరహంతకుడు పారిపోయి ఆ ఆశ్రయపురాలలో ఉండొచ్చు. ఎందుకంటే ప్రతి హత్య చేసేవాడు తొందరపడి అతను చంపకుండా ఉండటానికి ఆశ్రయపురంలో చేరిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పెద్దలు విచారించి వాడు కావాలని చేస్తే మాత్రం మనం చంపేయాలి. ఒకవేళ పొరపాటును చంపితే మాత్రం అతన్ని వదిలిపెట్టడానికి ఆశ్రయపురాలను దేవుడు ఏర్పాటు చేశాడు.
దావీదు కావాలని చేశాడా లేకపోతే పొరపాటున చేశాడా? హత్య కావాలని చేశాడా పొరపాటున చేశాడా? దావీదు కావాలని చేశాడు. కీర్తనలోనే ఉంటుంది కదా, నీకే విరోధముగా కేవలము నీ ఎదుటి నేను పాపం చేసి తిని అసలు. సరే, దావీదు ఈ రెండు కారణాలను బట్టి రెండు మరణాలు సంభవించాలి ఆయనకి. ఒకటి రాళ్ళతో కొట్టాలి, వ్యభిచారం చేసినటువంటి వారిని రాళ్ళతో కొట్టి చంపాలి. నరహత్య చేసిన వాడిని ఉపేక్షించకుండా, సంఖ్యాకాండం 35:11 ఆశ్రయపురములుగా 10 కూడా చూడండి. మీరు యోర్దాను దాటి కనాను దేశంలోకి వెళ్ళిన తర్వాత పురములుగా ఉండటకు మీరు పురములను ఏర్పరచుకోవాలను. అది పొరపాటున ఏదైనా చేస్తే వాడు మరణశిక్ష నొందకూడదు. పొరపాటు జరిగింది కాబట్టి ఆ ఆశ్రయపురంలోకి ప్రవేశించిన తర్వాత ఆ ఆశ్రయపురంలో ప్రవేశించకుండా బయట ఉన్నట్లయితే హత్య చేసిన వాడు ప్రతి హత్య చేస్తాడంట. ఇప్పుడు వాడిని హత్య చేసింది అనుకోండి, వాడు చంపే హక్కు ఉంటుంది. అందుకని వాడిని చంపకుండా ఉండాలనంటే వాడు పారిపోయి ఆ ఆశ్రయపురంలో జారాలంటది. ఆశ్రయపురంలో ఉంటే ఇక చంపడానికి ఏం లేదు. అప్పుడు పెద్దలు అతన్ని పరీక్షించాలి. ఏది 16వ వచనం చూడండి. ఒకడు చచ్చినట్లు వారిని ఇనపాయుధంతో కొట్టువాడు ఆ నరహంతకునికి నిశ్చయంగా మరణశిక్ష. అది ఆ నరహంతకునికి, దావీదు నరహంతకుడు. దావీదు నరహంతకుడు ఎందుకు అంటే ఎవరో చేయలేనటువంటి పని చేశాడు. దాన్ని ఒక యోగ్యుడైనటువంటి నమ్మకమైనటువంటి తన సైడ్కి వెళ్ళి చంపించాడు దావీదు. అందుకని షీమి అనేవాడు బెన్యామీను గోత్రం దావీదును ఒకసారి రాజ్యంలో నుంచి పారిపోతున్నప్పుడు నరహంతకుడా చీపో నువ్వు చేసిందే నీ నెత్తి మీదకి వచ్చింది అని దావీదుని శపించాడు ఈ బెన్యామీను అనేవాడు. సరే, దావీదు నరహంతకుడు కాబట్టి దావీదు చంపబడాలి. దావీదు అది కాదు, ధర్మశాస్త్రం చెప్తున్న చట్టం అది. అట్టి నరహంతకునికి మరణశిక్ష. ఇప్పుడు దావీదుకి ఏ శిక్ష రావాలి? మరణశిక్ష. ఒకటేమో రాళ్ళతో కొట్టి చంపాలి, ఇంకోటేమో మరణశిక్ష. మరణశిక్ష అంటే అది ఉరేయటమని కావాలి, లేకపోతే మరొక విధంగానే చంపాలి. ఏదైనా సరే అతను చచ్చిపోవాలి, ఆ మరణశిక్ష. ఇప్పుడు దావీదు రహస్యంగా పాపం చేసాడు కాబట్టి ఎవరికి తెలియలేదు కాబట్టి అతను కొంతకాలం అలా వేషధారణతో ఉండడు. ఆ పాపమును కప్పెట్టుకొని, పాపమును దాచిపెట్టుకొని, పాపము బయటపడలేకుండా జాగ్రత్తగా దాన్ని కాపాడుకుంటూ మరలా మంచికి దేవుని మందిరానికి వెళ్తుండు, దేవుని ఆరాధిస్తుండు. చేసేయండి లోపల ఉన్నటువంటి పాపం అలాగనే ఉండిపోయింది. ఎవరికి తెలుసు? అది నీలో ఉన్న సంగతులు ఎవరికి తెలుస్తుంది? దేవునికి తెలుసు. ఎటువంటికి తెలియకపోవచ్చు కానీ దేవునికి తెలుస్తుంది. సరే, దావీదు పాపం చేసి తెలియనట్టుగా ఎరగనట్టుగా ఉన్నప్పటికీ దేవుడు దావీదు దగ్గరికి నాతాన్ని పంపించి ఒక ఉపమానం చెప్పాడు. ఆ ఉపమానం ఏంటిది అని అంటే, ఒక ధనవంతుడు ఉండేను, ఒక పేదవాడు ఉన్నాడు. ఆ పేదవాడికి ఒక గొర్రె పిల్ల ఉంది. అది తప్ప అతనికి ఏమీ లేదు. అతను అల్లారు బుద్ధిగా పెంచుకున్నాడు. అతడు తన పడకలో పడుకుంటుంది, అన్నిట్లో అతన్ని విడిచిపెట్టకుండా ఉంటుంది. అయితే ఆ ధనవంతుని దగ్గరికి ఒక మార్గస్థుడు ఒకడు వచ్చాడు. మార్గస్థుడు రాగానే తన మందలో అనేక గొర్రెలు ఉన్నప్పటికీ, పశువులు ఉన్నప్పటికీ, ఆ ధనవంతుడు తన మందలో ఉన్నటువంటి పశువులు తీయకుండా
గొర్రె పిల్లని తీసుకోకుండా ఆ పేదోడుకు ఉన్నటువంటి తను ప్రేమించి ఒకే ఒక గొర్రె పిల్లని తీసి ఆ మాంసం వండి ఆ మాంసం పెట్టాడు అని అనగానే దావీదు కోపం వచ్చి అలాంటి మనుషులు బ్రతకతగదు, అలాంటి మనుషుల్ని ఆ? ఆ? మరణపాత్రుడు, ఈ కార్యం చేసిన వాడు మరణపాత్రుడు, మరణానికి తగిన వాడు అని అనగానే అప్పుడు నాతాను అన్నాడు, ఆ మనుషుడు నీవే. అందుకు నాతాను అందుకు దావీదు ఆ విషయంలో మరి అతను అన్న వెంటనే 13వ వచనం, నేను పాపం చేసి తినని దావీదు నాతానుతో అనగా, ఉమ్, నాతాను ఉమ్, నీవు చావకుండునట్లు ఆ, యెహోవా నీ పాపమును పరిహరించెను. నువ్వు చావుకున్నట్లుగా నీ పాపమును పరిహరించెను. ఇప్పుడు దేవుడే అతను మరణించకుండా అతను మరణ శిక్షను రద్దు చేశాడు. మరణ శిక్షను రద్దు చేశాడు. మరణ శిక్షను రద్దు చేసినందుకు దావీదు చాలా సంతోషించాడు. మనం ఇదేగా కోరుకునేది, నీ పాపములు క్షమించబడ్డాయి అంటే అమ్మయ్య దేవుని స్తోత్రం, ఇక నేను పరలోకం పోతాను, పరలోకంలో ఆనందిస్తాను అని అనుకుంటాను. కానీ దావీదును దేవుడు క్షమించాడు. ఇదిగో నీ పాపము పరిహరించెను, అది నీ పాపమును పరిహరించెను అంటే మరణ శిక్ష లేకుండా దేవుడు దావీదుని క్షమించను. అంతటితో ఆగొచ్చు కదా దావీదు, అది అంతటితో ఎందుకు మరణ శిక్ష లేదు, మరణ శిక్ష తొలగిపోయింది, ఇప్పుడు హ్యాపీగా ఉండొచ్చు, ఇంకా సంతోషంగా దేవుని స్తుతించవచ్చు, బలు అర్పించవచ్చు, ఏవేవో చేయొచ్చు, ఎన్నెన్నో చేయొచ్చు దావీదు. కానీ 51 కీర్తన అంత తీవ్రంగా రాయాల్సిన అవసరం ఏంటిది? అయిపోయింది కదా, నీ పాపము పరిహరించాడు, క్షమించేశాడు, ఇవాడు ఫ్రీ అయిపోయింది, నీ పాపాలు క్షమించబడ్డే, ఇక నీవు పరలోకానికి చెందినటువంటి వ్యక్తివే అని దేవుడు చెప్పాడు. నువ్వు చెప్పిన తర్వాత ఇంకా దుఃఖపడాల్సిన పని ఏంది? దావీదుకి ఎంత సంతోషించాలి, కానీ దావీదు సంతోషం కాదు, ఆ మాటతో తృప్తి పడలేదు దావీదు. సహజంగా మనం చేసే పని ఇదేగా, మనం మన పాపాలు క్షమించబడ్డాయి, మనం దేవుడు మనల్ని కనికరించాడు, క్షమించాడు, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అనుకుని వాడితోనే మనం తృప్తి పడతా ఉంటాం, సంతోషపడతా ఉంటాం. కానీ దావీదు అక్కడితో ఆగలేదు. చూడండి, 51 కీర్తన ఎందుకు రాయాల్సి వచ్చింది అని అంటే ఆ పాపము, తాను చేసినటువంటి పాపము క్షమించబడినప్పటికీ తాను చేసినటువంటి పాపము దేవుణ్ణి ఎంత గాయపరిచింది, దేవునికి ఎంత మనోవేదన కలుగు చేసింది. క్షమించబడచ్చు పాపం. 2 రాజుల గ్రంథము 23వ అధ్యాయము 26వ వచనం. అయినను మనస్సు యెహోవాకు పుట్టించిన కోపమును బట్టి ఆయన కోపాన్ని ఇంకను చల్లారకుండా యూదా మీద మండుచునే క్షమించాడంట దేవుడు, క్షమించాడు, కానీ ఆ పాపాన్ని సహించలేకపోయినాడు, కూడా తట్టుకోలేకపోయినాడు. ఆ పాపము అయిపోయింది. ఎందుకు? అతడు శ్రమలో ఉన్నప్పుడు దేవునికి ప్రార్థన చేశాడు. శ్రమలో ఉన్నప్పుడు 2 దినవృత్తాంతములు 33వ అధ్యాయము 12-13 వచనాలు. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలెడగా ఆయన అతని విన్నపములను ఆలకించి అతని రాజ్యంలోనికి మరలా తీసుకొచ్చి తన రాజ్యం తనకి ఇచ్చేసాడు, క్షమించేశాడు. మనస్సు చేసిన దురాఘాతాలు చాలా ఉన్నాయి. ఎంత భయంకరమైన వాడు అని అంటే మనసే అంత భయంకరమైన వాడు. అలాంటి మనసే దేవుని బ్రతిమలాడుకున్నాడట. దేవుని బ్రతిమలాడుకుంటే దేవుడు అతన్ని క్షమించాడు. కానీ
ఆ పాపము యొక్క తీవ్రతను లేక ఆ పాపం యొక్క తీవ్రత దేవుడు సహించలేకపోయినట్టు. ఎంత గాయానికి గురి చేశాడు మనస్సు. అది ఇందాక చదువుకుంది 2 రాజులు 23వ అధ్యాయంలో మనం చూసాం చూడండి. క్షమించుటకు ఆయన కోపాగ్ని ఇంకనూ చల్లారకుండా ఆయన కోపాగ్ని ఇంకా చల్లారకుండెను. యూదా మీద మండుచునే ఉండెను. అది ఇంకా మండుతుంది. కోపం, మనస్సు చేసినటువంటి పాపం ఎక్కడికి పోతుంది? దావీదు క్షమించబడినప్పటికీ దేవుడు దావీదుని అతని పాపమును పరిహరించి మరణశిక్ష నుండి తప్పించినప్పటికీ దావీదులో ఉన్నటువంటి ఆ గొప్ప లక్షణం చూడండి. దావీదు తన గురించి పశ్చాత్తాపడుతుంది దేవుని దగ్గర. అంటే నీ 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 పాపం యొక్క తీవ్రత, నీ పాపం తీసుకొచ్చినటువంటి ఆ నష్టం, పాపం తీసుకొచ్చినటువంటి ఆ క్షోభను ఎవరు ఆర్పుతారు? అందుకనే దావీదు దేవుని దగ్గర ప్రార్థన చేసేది అదే. ఆ సహవాసాన్ని పోగొట్టుకున్నాడు కాబట్టి మరలా ఆ సహవాసం. ఎందుకంటే దావీదు దేవునికి స్నేహితుడని పేరుంది కదా. నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా చిత్తమంతా నెరవేర్చువాడు అని దావీదుని గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు కదా. దేవునికి ఇష్టానుసారుడైనటువంటి దావీదు ఆ పాపం చేసి దేవునికి శత్రువు అయిపోయాడు. ఆ వైరాన్ని తొలగించుకోవడానికి దూరం అయిపోయినటువంటి ఆ సంబంధాన్ని, దేవునితో తెగిపోయినటువంటి ఆ సంబంధాన్ని క్షమించేశాడు దేవుడు. అతని పాపాన్ని పరిహరించాడు. అయిపోయింది. ఇక దావీదు సంతోషంగా ఉండొచ్చు. కానీ అక్కడితో ఆగలేదు దావీదు. తన వ్యక్తిగతమైనటువంటి జీవితం కోసం, దేవునికి తాను కలుగు చేసినటువంటి ఆ క్షోభ కోసం, లేక దేవునికి తాను కలుగు చేసినటువంటి ఆ నొప్పిని, లేక దేవునితో తాను పోగొట్టుకున్నటువంటి ఆ సహవాసాన్ని, దేవుని సన్నిధిలో ఉండి దావీదు ఏమన్నాడు? తన ప్రార్థనలన్నింటిలో చూడండి, ఎక్కువ ప్రార్థన ఏమన్నది? భక్తిహీనులతో 1000 దినాలు గడపడం కంటే నీ మందిర ఆవరణలో ఒక దినం గడుపుట శ్రేష్టము. నీ మందిరము గడప దగ్గర కూర్చుండటం నాకు ఇష్టము అంటుంది. 27 కీర్తనలో నేను నీ దగ్గర ఒక వరం అడిగాను, 4వ వచనంలో దాన్ని నేను వెతుకుతున్నాను. అదేంటంటే యెహోవా ప్రసన్నతను చూసుటకును ఆయన ఆలయంలో ధ్యానం చేయడానికి నా జీవితకాలం అంతా అది త్రోసేసాడు కదా దేవుడు. అందుకనే నీ సన్నిధిలోని నన్ను త్రోసివేయకనేది దావీదు. అక్కడ త్రోసివేసేసాడు కదా దావీదు. ఎందుకోనంటే నీవు నాకు నా శత్రువులు దూషించుటకు హేతువు కలుగు చేసావు అక్కడ దేవుడు. ఈ రోజుల్లో కూడా చాలామంది క్రైస్తవ విరోధులు లేక దేవుని విరోధులు వేసే ప్రశ్న ఏంటంటే, దావీదు అంత పాపం చేస్తే దావీదుని చంపేయచ్చు కదా. దావీదుని చంపేయకుండా బిడ్డను చంపేసేసింది ఏంటి దేవుడు? పాపం చేసింది దావీదు కదా. ఎవరు చంపాలి దేవుడు? అట్లా దావీదుని చంపలేదు, ఆయన బిడ్డని. ఆ కింద వచ్చిన బిడ్డ చనిపోయినట్టుగా ఉంటుంది మనం చూస్తే. బిడ్డ చనిపోయాడు కదా. మరి దావీదుని చంపకుండా బిడ్డను చంపాల్సిన పని ఏంటి? అయినా దావీదు అలాంటి నరహంతకుడు, వ్యభిచారి దేవుడికి ఎట్లా స్నేహితుడైండు అని ఇప్పుడుకి 1000 సంవత్సరాలు జరిగినప్పటికీ అలా విమర్శిస్తున్నారంటే అప్పుడు కాలంలో దావీదు పరిస్థితి ఏంటిది అంటారు? ఇక దేవుణ్ణి ఎలా దూషించుంటారు శత్రువులు, దేవుణ్ణి ఎలా హేళన చేసి ఉంటారు. ఏబురు గురించి సాతాను దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, నీవు నా సేవకుడైనటువంటి ఏబు సంగతి తెలుసా నీకు అంటే, ఏబులో తప్పిదో లేకపోయినా ఎన్నో నేరాలు మోపిండు ఏబు మీద. ఆ ఊరికే భక్తి కలిగి ఉన్నాడా? నువ్వు ఆయనకి, అతని చుట్టూ, అతని పిల్లలకి, అతని ఆస్తికి నువ్వు కంచేస్తున్నావు కాబట్టి
అతన్ని ఆశీర్వదిస్తున్నావు కాబట్టి అతను నిన్ను గనపరుస్తుండు, నిన్ను కొనియాడుతుండు, లేకపోతే నీకు నమ్మకమైనటువంటి భక్తి చేస్తున్నాడు అని ఏదేదో నేరాలు, అంటే ఊరికే భక్తి చేయట్లేదు, నువ్వు అతన్ని ఆశీర్వదిస్తుండే కాబట్టి ఇప్పుడు మనల్ని ఆశీర్వదించలేదు అనుకో, దేవునితో చాలా తేడా అవుతుంది. మనం అడిగింది చేయలేదనుకో దేవునితో వదిలే, మనం మంచోళ్ళం కాదు కదా. ఆ రోజుల్లో దావీదుని ఎలా దూషించేవారు, దేవుని ఎలా దూషించేవారు. అలాంటి మాటలు దేవుడు విన్నప్పుడు ఎంత గాయపరచబడేది ఆయన హృదయం, ఎంత బాధపడేది ఆయన హృదయం. ఆ సహవాసం పోగొట్టుకున్నప్పుడు, ఆ సన్నిధిని పోగొట్టుకున్నప్పుడు, దేవునితో ఆ సమాధానం పోగొట్టుకున్నప్పుడు, దేవునితో ఆ సహవాసం పోగొట్టుకున్నప్పుడు దావీదు ఆక్రందన అది. మరలా నన్ను చంపకుండా దేవుడు బ్రతికిచ్చిండిలే, సాల్లే, మరలా తిరిగి నా రాజ్యం నాకు ఇచ్చిండిలే దేవుడు, సాల్లే, ఎంతటితో సాల్లే అని అంతటితో సంతృప్తి పడలేదు దావీదు. దావీదుకు కావాల్సింది రాజ్యం కాదు, దావీదుకు కావాల్సింది లోకంలో పేరు ప్రఖ్యాతులు కాదు. దావీదుకు కావాల్సింది ఏంటంటే ఆయన సన్నిధి. నా సన్నిధిని వెదుకునని నీవు సెలవీగా యెహోవా. అది దావీదు యొక్క ఆశ. ఆ సన్నిధిని పోగొట్టుకున్నాడు కాబట్టి దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఆ ధైర్యం లేకపోతే ఆ సహవాసం లేదు కాబట్టి అది దావీదు కోల్పోయినటువంటి గొప్ప ఆస్తి. అందుకనే వీటంతటికి కారణం తనే కాబట్టి తన గురించి ఆ 51 కీర్తన అంతా రాస్తారు చూడండి. తన గురించి, తన పాపం గురించి, ఆ పాపము సమాధానం లేకపోవటానికి గురించి, ఆ పాపము దేవుని సన్నిధిలో నుండి త్రోసివేయబడటం గురించి, ఆ పాపము పరిశుద్ధాత్మ తనలో నుండి వెళ్ళిపోవడం గురించి. అందుకని అంటాడు, నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకూడదు. ఇవన్నీ మనకు లేకపోయినా కానీ ఉన్నట్టు ఫీల్ అయి పాడుతూ ఉంటాం మనం. అది ఇవన్నీ మనకు లేకపోయినా ఉన్నట్టుగా మనం భావించుకుంటూ ఉంటాం. అది ఎందుకోనంటే మనుషుల మధ్య అలా మనం అలాగా భావించుకుంటే అదొక తృప్తి మనకు. అది నువ్వు మనుషుల ముందు నీవు హెచ్చించుకోవడానికి, లేకపోతే నిన్ను నువ్వు గొప్ప చేసుకోవడానికి, లేకపోతే నిన్ను నువ్వు కనబరుచుకోవడానికి చేసేది అంతా కూడా ఇక అది అలాగే నువ్వు ఏది పొందుకున్నావో అది నీకు దొరికిద్ది. మనుషుల నుండి మెప్ప, లేకపోతే మనుషుల నుండి ఘనత, నువ్వేదైతే ఆశిస్తావో అది దొరికిద్ది. కానీ అది నీకు వాస్తవమైనది కాదు. నిన్ను నీవు హెచ్చించుకోవడం అది తగ్గింపుకే కారణమైంది. దేవుడిని హెచ్చిస్తే హెచ్చించబడతావు. దేవుడిని నిన్ను హెచ్చించకుండా నిన్ను నీవు హెచ్చులోకి తెచ్చుకొని హెచ్చులో ఉంచుకుంటే అది నువ్వు హెచ్చు అనుకుంటావు, కానీ అది తగ్గింపే. ఇవన్నీ లేకుండా ఆయన సన్నిధి లేకుండా, సహవాసం లేకుండా, ఆయన ఆత్మ లేకుండా, ఆయనతో నీకు సరి అయినటువంటి సంబంధం, కనెక్షన్ లేకుండా ఉన్నాయి అనుకోని నీకు నువ్వు భ్రమపడుకుంటే లాగా. దేవుడు నీతో ఉన్నాడా, నీలో ఉన్నాడా? ఈ రోజున ఈ వేషమే కనపడుతుంది. అంత్యదినాల్లో అపాయకరమ కాలం అని చెప్పింది కదా పౌలు. అంత్యదినాలలో అపాయకరమైన కాలములు వస్తాయి అని చెప్పాడు కదా. ఏంటి అపాయమైన కాలములు అనే దానికి ఒక మాట చెబుతుంది ఆయన. పైకి భక్తి కలిగిన వారు అయ్యుండి దేవుని శక్తిని ఆశ్రయించిన వారు అని ఉంటుంది. అపాయకరమైన కాలాలు లోకానికి కాదు, సంఘానికే. లోకంలో కాదు. ప్రభు రాకడవుతుంది నేను ఎత్తపడతాను అనుకుంటున్నాను చూసారా? ఈ సంఘానికే. అపాయకరమైన కాలాలు ఏంటి అని అంటే
అపాయకరమైన కాలాలు ఏంటి? వాటిలో ఒకటి మనం చెప్పుకునేది 5వ వచనంలో ఉంటుంది, పైకి భక్తి కలిగి ఉండి దేవుని శక్తిని ఆశ్రయించిన వారు. పైకి భక్తి ఉంది ఈ రోజున సంఘాల్లో, వ్యక్తులలో పైకి భక్తి ఉంటుంది కానీ దేవుని ఆ శక్తి లేదు. దేవుని హల్లెలూయా, దేవుని శక్తి లేదు. భ్రమపడుతున్నారు అంతే, భ్రమపడుతున్నారు అంతే. భ్రమపడుతున్నారు. ఇశ్రాయేలీయులు ఫిలిస్తీన్లు ఎదుట నిలబడలేక ఓడిపోయినప్పుడు మనం మందసాన్ని దేవుని మందసాన్ని యుద్ధ భూమిలోకి తీసుకురాకపోవడాన్ని బట్టే కదా మనకి ఓటమి వచ్చింది అని వారందరూ మాట్లాడుకొని యుద్ధ భూమిలో తీసుకుపోయారంటే దేవుని మందసాన్ని ఎక్కడికి? యుద్ధ భూమిలో తీసుకుపోయారంట. ఏం జరిగింది అని అంటే, అంతకు ముందు రోజు చచ్చిపోయిన వాళ్ళకంటే కూడా యుద్ధ భూమిలోకి మందసం పోయిన తర్వాత గొప్ప వధ జరిగిందంట. వధే కాదు, చివరికి ఆ ఫిలిస్తీన్లు ఆ మందసాన్ని కూడా పట్టుకొని పోయారు. వాళ్ళు అనుకుంటున్నారు మందసంలో దేవుడు ఉన్నాడు అనుకుంటున్నారు. వాళ్ళు మందసంలో దేవుడు లేడు వాళ్ళు అనుకోవడమే. వాళ్ళు అంట ఆ మందసాన్ని తీసుకుపోయి యుద్ధ భూమి బద్దలేసొచ్చి కేకలేశారంట. భూమి బద్దలేసి పెట్టి కేకలేశారంట. ఆ కేకలేని ఫిలిస్తీన్లు గుండెలు జడిసి అయ్యో 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 అయ్యో, ఇశ్రాయేల్కి ఎప్పుడు ఇలా జరగలేదు, వాటి హ్యాపెండ్, ఏం జరిగింది అని అంటే, యుద్ధ భూమిలోకి వారి దేవుడు వచ్చాడు. యుద్ధ భూమిలోకి వారి దేవుడు, వాళ్ళు భ్రమపడ్డారు, వీళ్ళు భ్రమపడ్డారు. దేవుడు యుద్ధ భూమిలోకి రాలేదు, మనసులో అసలు ఇశ్రాయేల్నే విడిచిపెట్టేశాడు దేవుడు. ఆ ప్రభావం లేనటువంటి భక్తి ఈ రోజుల్లో పెరుగుతుంది, వ్యక్తులలో సంఘాలలో పెరిగిపోతుంది.